వాళ్ళు కూడా 60 రోజులు కంటిన్యూగా సభకు హాజరవ్వకుండా ఉన్నారా? ఇంకెక్కువే ఉన్నారు, ఉమ్, ఇంకా ఎక్కువ ఉన్నారు సార్. ఓకే. ఎన్టీ రామారావు గారు శాసనసభలో ఉండి బాయ్కాట్ చేసి వెళ్ళినప్పుడు నేను శాసనసభ్యుడు. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని నిన్న మొన్న పెద్ద ఎత్తున అదో ప్రచారం జరిగింది, ఇది అంతేనా? కుక్కుడు స్టోరీ అయినా? ప్రచారమే, అవన్నీ ప్రచారాలే. ఎందుకు చేస్తారు? చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటి అవసరాన్ని వాళ్ళు ఏమైనా కల్పిస్తే అప్పుడు చూస్తారు, అంతేగాని ఎన్ని ప్రచారాలు, రకరకాల ప్రచారాలు, గ్యాసిప్లు నడుస్తూ ఉంటాయి. ఇదే భారతిరెడ్డి గారు పగ్గాలు చేపట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు, ఇవన్నీ సృష్టించేటటువంటి కార్యక్రమం, పుకార్లు పుట్టించే కార్యక్రమం. వాళ్ళ దగ్గర ఆ సాధనాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి, కూటమికి అలాంటి ప్రచార సాధనాలు ఉన్నాయి. అవి కేవలం ప్రసారాలు మాత్రమే తప్ప మరొకటి కాదు. ఓకే సార్, మరొక కీలక అంశం, మన బోండా బొమ్మది అలాగే పవన్ కళ్యాణ్ గారు సభ అంటే ఇలా ఉండాలి, మేమందరం కూడా మిత్రపక్షం అయినా సరే ఒకరినొకరు కడిగేసుకుంటున్నామని చెప్తున్నారు. తన్నుకోమని ఎవరు కదన్నారు? ఇలాగే తన్నుకోవాలి. మేము శాసనం మేమేదో కూటమి అనుకుంటున్నారా? బోండా బొమ్మ గారు, పవన్ కళ్యాణ్ గారు తన్నుకుంటారు, ఇదే అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి అని చెప్పండి, మనకేం అభ్యంతరం లేదు. బోండా బొమ్మ ఏమన్నాడు సార్? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన శాఖలో ఉంది, ఆయన అందుబాటులో లేడు అన్నారు. ఇది సద్విమర్శ అయితే ఓకే, అందుబాటులో లేదని రాజీనామా చేయాలి. మీ కూటమి సభ్యుడే అన్నాడు, ఎవరో కాదుగా. ఇప్పుడు నేనంటేనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటేనో అది కడుపు మంటతో అన్నాడు, లేకపోతే విమర్శకు అన్నది అనుకోవాలి. మా బోండా ఉమే మీరు అందుబాటులో ఉండలేదని అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? అది ఏమంటారు దాన్ని? మేము ఒకే కూటమైనప్పటికీ కూడా మేము విమర్శలు చేసుకుంటాం, అది మా గొప్పతనం అంటే మేమేం చేస్తాం? రోజు డిష్యూ చేసుకోమండి, అది మా గొప్పతనం అని చెప్పానండి. ఇవన్నీ అదేదో స్వామి చెప్పాడు, ఏది జరిగితే అది బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవడానికి గత్యంతరం లేక మాట్లాడే మాటలు తప్ప చాలా స్పష్టంగా దొల్లతనం బయటపడింది. పవన్ కళ్యాణ్ గారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారనేటువంటి అంశాన్ని ఒక కూటమి సభ్యుడే శాసనసభ వేదికగా చెప్పాడు. దీంతో తల దించుకోవాలి ఉప ముఖ్యమంత్రి గారని నా అభిప్రాయం. లేదు ఇది సద్విమర్శ, నేను తలక ఎత్తుకు తిరుగుతానంటే శభాష్, వేలేసి మనం కూడా షౌట్స్ కొడదాం. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు, ఫైటింగ్ చేసినప్పుడు షౌట్స్ కొడతారే, అట్ట కొట్టకు